హలో, హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక మంచి మాట చదవదామని మీ ముందుకు వచ్చా. నేను మీ వనజాని. వెల్కమ్ టు మై ఛానల్. ఓకేనా? ఇప్పుడు నేను ఎవరితోనైనా స్నేహం చేయాలి అంటే మన విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయండి, తెలిసిన వాళ్ళతో స్నేహం చేయండి. అంతేగాని మన విలువ తెలియని వాళ్ళతో స్నేహం చేసి మనం నవ్వుల పాలు కావద్దు. ఒకటి. రెండోది, మన మనసులో ఏదన్నా సంకల్పించుకుంటే ఎవరికి చెబుతాం? మొదటగా స్నేహితులకు చెప్తాం, భర్తకు కూడా చెప్పం. ఒక్కోసారి స్నేహితులకు చెప్పినాక, స్నేహితుల కాడ ఒపీనియన్ తీసుకున్నాక మన భర్త దాకా కూడా చెప్పగలుగుతాం అన్నమాట. కానీ అటువంటి స్నేహితుల్ని ఎంచుకోండి. అంతేగాని ఒక అనుకోని రీతిలో ఒక మధ్యలో స్నేహం కలిసి స్నేహితురాలు కలిసింది లేని అన్నీ చెప్పేసుకుంటే మన మంచి చెడ్లన్నీ దులిపేసిపోయిద్ది. అటువంటి స్నేహాలు చేయొద్దు. సపోజ్ బంధువుల్లోనే ఉంటారు, మనము కొంతమందికి బంధువులకి మన బాధలు అవి కూడా చెప్తాం. కానీ మన బంధువులే కదా అని చెప్తాం. కానీ మన రొట్టు చేసేది ముందు మన బంధువులు మాత్రమే. స్నేహితులు చెయ్యరు. బంధువులకి ఎవరిగా చెప్పామని మనం నెమరేసుకుంటే తెలిసిద్ది. మన బంధువులకు తెలిస్తేనే మన మ్యాటర్ని రొట్టు చేసిందని. స్నేహితులకు చెప్పానుకో మన స్నేహం చెడిపోయిద్దని ఎవరికీ చెప్పరు. మన బాధ అయినా మన సంతోషమైనా ఏదైనా కొన్ని కుటుంబ సమస్యల్లో భార్యాభర్తల్లో వచ్చిన సమస్య అయినా మన స్నేహితులకు చెప్పుకుంటే దాస్తారు. అదే బంధువులకు చెప్పుకుంటే దాని కాపురం అట్టే అవ్వాలా, మంచిగా అట్టయింది అని ఇంకా పొళ్ళు కొరుకుతారు. ఎందుకంటే మన బంధువుల్లో కూడా కొంతమందికి మనమంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మనం ఇష్టం కానోళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది అయిన ఇష్టంలో వాళ్ళు కూడా ఈ చెప్పుడు మాటలు వింటారు. విని మనల్ని కూడా అసహించుకునేటట్టు చేస్తారు. వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇష్టమైన వాళ్ళని కూడా అసహించుకునేటట్టు అభిప్రాయాలు జారవేస్తారు. అదే స్నేహితులకు చెప్పుకున్నాం అనుకో, అలాంటి ఏం చెప్పరు. మీరు కూడా ఎవరైనా సరే ఫ్రెండ్స్, మీ రహస్యాలైనా మీ సంతోషాలైనా మీ గుప్తమైన మాటలైనా సరే ముందు నమ్మకమైన స్నేహితురాలకి, మనకంటూ ఉంటారు కదా ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో నమ్మకస్తులు ఉంటారు కదా స్నేహితులు, వాళ్ళకైనా చెప్పుకోండి, తప్పులేదు. కానీ మన చుట్టాలు అన్న వాళ్ళకి చెప్పొద్దు. మన చుట్టాలు ఏం చేస్తారంటే మన లేవిడితనాన్ని దిప్పేస్తారు. వాళ్ళ ముందు మనం కన్నీళ్ళు పెట్టుకుంటే మనల్ని సులకనగా చూస్తారు. కానీ ఎన్నో సందర్భాల్లో నేను పెట్టుకున్న కన్నీళ్ళు అవి సులకన కానీగాక నాకు ఐ డోంట్ కేర్. ఎందుకంటే మనం ప్రయాసపడి లెగిసాం పైకి. దేవుడనే వాడు గొప్పవాడు. ఎవరినైనా సరే ఎవరి కన్నీళ్ళు వరదా కావు. కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు, మనకు ప్రతిఫలాలు దయచేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించిన వాళ్ళకే అది తెలిసిద్ది ఫ్రెండ్స్, అనుభవించిన వాళ్ళకి తెలియదు. ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అన్న వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? మీ ఇష్టం. ఇంకా లైక్లు మీకే వదిలిపెడుతున్నా. లైక్ చేస్తే చేయండి, లేకలేదు. అంతేక నా స్టోరీ నా మాట నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఛానల్లో ఇంకొక లెసన్ ఎందాము అని ఉంటే. ఎందుకంటే స్నేహితుల భావం. ఇప్పుడు మన సపోజు మన స్నేహితురాలతో మనం అన్నీ చెప్పుకున్న మాటలన్నీ ఎవరికి చెప్పకుండా కనీసం ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా కానీ 10 సంవత్సరాల తర్వాత నేను ఒక మాట చెప్పుంటే గుర్తులేదు కదా, అది బయట పెట్టకుండా ఉండే మనిషే నిజమైన స్నేహితురాలు. అంతేగాని 2 మాటలు 2 నెలలు 3 నెలలకే బయట పెట్టే స్నేహితురాలు కూడా నిజమైన స్నేహితురాలు కాదు. కడుపులో మాట మనం ఏదైనా రహస్యం చెబితే అది కలకాలం, మనం మరణం అయిపోయినా కానీ అది బయట పెట్టకూడదు. మనం మరణం అయిపోయినా కానీ సరే, మనం మరణించినా కూడా ఆ విషయాన్ని బయట పెట్టకూడదు. వాళ్ళే నిజమైన స్నేహితులు. గుర్తుపెట్టుకోండి. మీరైనా సరే ఎవరైనా సరే చెప్పొద్దు. చెప్పదలుచుకుంటే ఆ మాట నిజమైన స్నేహితురాలకే చెప్పండి.
మనం మరణం అయిపోయినా చెప్పకుండా ఉండే మాట అయితేనే చెప్పండి, లేకపోతే చెప్పొద్దు. ప్రతి ఒక్కరూ నా వీడియోని లాంగ్ వీడియో దాకా చూడండి, మీకే తెలిసిద్ది. ఒక పాట పాడుతున్నా ఇప్పుడు. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న మాటకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. ఎందుకు చెప్పానంటే ఈ మాట, మన అమ్మే మన స్నేహితురాలు, మన అమ్మే మన అమ్మ. ఎందుకంటే అమ్మను మించిన దైవం లేదు. అమ్మను మన తొలి జోలపాట పాడేది కూడా అమ్మే. అలాగే అమ్మ లాంటి స్నేహితురాలు దొరికితే ఎప్పటికీ విడిచిపెట్టద్దు ఫ్రెండ్స్, విడిచిపెట్టకుండా ఉండండి. అది కలకాలం ఉండిద్ది. అదే అనుకోని కలిసి దారిని వెళ్ళండి అనుకో, ఇట్లా ఊరక జస్ట్ ఫ్రెండ్ అంటారు అంతే. వీళ్ళనైతే నా లైఫ్ లాంగ్ ఫ్రెండ్. ఇలా ఉండవాళ్ళని ఏమంటారంటే నా లైఫ్ లాంగ్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్కి లైఫ్ లాంగ్ ఫ్రెండ్కి తేడా ఏంటో చూడండి ఫ్రెండ్స్ మీరు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.